Good afternoon, my dear students, friends, and others. సో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే మనం ఘోర తపస్సులు లేదంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు, రిచువల్స్, క్రతువులు చేయాల్సిన అవసరం ఏం లేదు. దీనికోసం భయంకరమైన కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే పెద్దగా మనం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే ఐరన్ ఏమన్నా ఉంచాలా ఏంటి? ఏమీ అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉండి రోజుకి ఒక 6 to 8 అవర్స్ కంటిన్యూయస్గా అప్ టు 3 years వరకు మీరు కానీ చదవగలిగితే ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. ఎందుకంటే దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఎగ్జామ్ ఇది. దాదాపు ఒకటే పరీక్ష, 24 రకాల ఉద్యోగాలకు ఒకటే పరీక్ష. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆల్రెడీ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో పెట్టాను. చూడండి ఎంత ప్లాన్గా ఉందో. ఇక్కడ ఏంటంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పడంలో నేను ఈ పదాన్ని వాడాల్సి వచ్చింది. మన వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. మీరేం ఐరన్ ఉంచాల్సిన అవసరం లేదు ఇక్కడ. కొండలు పిండి చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఘోర తపస్సు, ముక్కు మూసుకొని ఘోర తపస్సు హిమాలయాలకు వెళ్ళి మీరు తపస్సు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నేను ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం విద్యార్థి దశ లేదంటే ఐఏఎస్ ఎగ్జామే, ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక జిల్లాలో రాజకీయ నాయకులు అంటే మనం చిన్న వాళ్ళని తీసేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు. ఎమ్మెల్యేలు అయితే ఒక 5 నుంచి 10 మంది ఉంటారు. ఎంపీలు అయితే ఒక 3 వరకు ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క జిల్లాకు ఒక మినిస్టర్ కూడా ఉండవచ్చు. కానీ ఈ ఒక జిల్లాకి ఒక ప్రథమ పౌరుడు, ఒక జిల్లాకి ఒకే అధికారి ఉంటాడు, ఆయన ఐఏఎస్. ఒక జిల్లాకి ఒకే పోలీస్ అధికారి ఉంటాడు, ఆయన ఐపీఎస్. ఆయన ఎస్పీ అంటున్నాం, ఈయనేమో కలెక్టర్ అంటున్నాం. ఐఏఎస్ నేమో కలెక్టర్ అంటున్నాం, ఐపీఎస్ నేమో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటున్నాం. చూడండి, ఒక విద్యార్థి దశలో అంటే మీకు అండర్ 30 years ఏజ్లో మీరు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళచ్చు. దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా సలహాలు, సూచనలు ఇచ్చేది ఐఏఎస్, ఐపీఎస్లే. శాంతి భద్రతలకు సంబంధించి ఐపీఎస్లు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించి ఐఏఎస్లు దేశ ప్రధానిని కూడా గైడ్ చేస్తారు, సంబంధిత మినిస్ట్రీలను గైడ్ చేస్తారు. ఇప్పుడు మనకు ప్రవేశపెట్టే పథకాలు, సంక్షేమ పథకాలు, మనకి ఉన్నటువంటి చట్టాలు అన్నీ వెనక ఎవరు ఉంటారంటే ఐఏఎస్, ఐపీఎస్లే ఉంటారు. ముఖ్యంగా ఈ చట్టాలు తయారు చేయడంలో ఐఏఎస్లు ఉంటారు. రక్షణ కల్పించడంలో ఐపీఎస్లు ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే మీరు రోజుకి ఒక 6 నుంచి 8 గంటలు చదవగలిగే కెపాసిటీ ఉండాలి. మూడవది ఏంటంటే ఏదో ఒక డిగ్రీ మీకు ఉంటే చాలు. అది డిస్టెన్స్ డిగ్రీనా, బీఏనా, బీకామా, బీటెక్కా, ఎంబీబీఎస్ఆ, ఎంటెక్ అనేది యూపీఎస్సీకి అనవసరం. నాలుగవది మీకు సోషల్ అవేర్నెస్ ఉంటే చాలు. సామాజిక సేవ, సామాజిక దృక్పథం, సామాజిక మీకు స్పృహ అంటే సోషల్ అవేర్నెస్ ఉంటే చాలు. తర్వాత దీంతో పాటుగా ప్రభుత్వ పాలసీస్, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనలో వచ్చే మార్పులు మీరు కానీ గమనించగలిగినట్లయితే చాలు. ఈ ఎగ్జామ్ పేరే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంటే భారతీయ పరిపాలన సర్వీస్ అని అర్థం. కాబట్టి ఇంత పెద్ద దానికి మీరేం పెద్ద కొండలు పిండి చేసి ఐరన్ వంచి పెద్ద ఇనుప కడ్డీలేమి మీరు వంచాల్సిన, కాల్చి మెలిదిప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఐఏఎస్, ఐపీఎస్ మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి. పేదవాళ్ళు సైతం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు సైతం ఇది సాధించవచ్చు. ఇక్కడ మీకు కొన్ని డౌట్లు వస్తుంటాయి. ఒకటి, మేము తెలుగు మీడియంలో చదివాం, వస్తుందా? మేము కొంచెం పేదవాళ్ళం, వస్తుందా? మేము చేయగలమా? ఇలాంటి కొన్ని ఉంటాయి మీకు. తర్వాత మీరు ఎంత కష్టపడి పైకి వస్తున్నా, మీరు ఇట్లా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, మీ పక్కన కొంతమంది మిమ్మల్ని, మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే ఎక్కువ మంది ఎంకరేజ్ చేయరు. ఏదో ఒక ఐటీ జాబ్ చేసుకో, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఏదైనా చిన్నవి చూసుకోవచ్చు కదా,
నీకు ఎక్కడ వస్తే సివిల్స్ అంటారు. నార్త్ ఇండియాలో చూడండి, ప్రతి ఒక్కడు డిగ్రీ గ్రాడ్యుయేట్ వాడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి పుట్టినట్టుగా ఉంటారు. వాళ్ళ గోల్, ఫస్ట్ గోల్ ఐఏఎస్ ఐపీఎస్ మీద ఉంటుంది. మనకి ఏది పెడితే అది, కానిస్టేబుల్ వస్తే కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ వస్తే పంచాయతీ సెక్రటరీ, సచివాలయాలు వస్తే సచివాలయాలు, ఇంకేమైనా ఐటీ జాబులు ఉంటే ఐటీ జాబులు, ఇలా ఏ పెడితే అయ్యి ఉంటారు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి వెళ్తారు. మీలో ఇంట్రెస్ట్ ఉండి గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇట్లా రండి. నేను వాళ్ళు విమర్శించట్లేదు. పెద్ద గోల్ పెట్టుకోండి. అయ్యి ఏం చేస్తాం, రానప్పుడు మనం బతకడానికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అవి నేను తప్పు పట్టట్లేదు వాటిని. మీరు గొప్ప ఒక 30 years వరకు మంచి ఆలోచనలు, గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరికలు పెట్టుకోండి. చదవండి. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏదో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళకో, పెద్ద ఐఐటీలో చదివిన వాళ్ళకో, వాళ్ళ కోసమే కాదు ఇది ఉంది. ఇప్పటికీ 70 to 80% దీనిలో సక్సెస్ అయ్యే వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళే. మీరు నేషనల్ సర్వే చూడండి, మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు కోరిక ఉండాలి, రోజుకి కొన్ని గంటలు చదివే కెపాసిటీ ఉండాలి, మీ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉండాలి, మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోయినా పేరెంట్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని పక్కన వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోకూడదు. మీ పాటికి మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫస్ట్లో 1-2 సంవత్సరాలు అంటే సిలబస్ చదివి అర్థం చేసుకోవడానికి 1 year పడుతుంది. కాబట్టి ఫస్ట్లో మీకు టఫ్గా అనిపిస్తుంది, ఏంటిది ఇలా ఉందని. అంత జనరలైజ్డ్ సిలబస్ ఒకసారి చదివిన వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఊరికే సింపుల్ క్వశ్చన్సే వస్తుంటాయి. ఉమెన్స్ ఇష్యూస్ ఏంటి, మహిళల సమస్యలు ఏంటి దేశంలో, అదేవిధంగా చిన్నపిల్లలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పౌష్టికాహార లోపం ఏంటి, ఇవే క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్లో వచ్చాయి. రిజిస్టర్ 100sలోనే ఉంటాయి. అన్ని జనరలైజ్డ్ క్వశ్చన్స్ అనమాట. టెర్రరిజం, గ్లోబల్ టెర్రరిజం గురించి రాయండి అంటారు. అదేవిధంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వాతావరణంలో వస్తున్నటువంటి ఎకాలజికల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ మనకు తెలిసినాయి. దాని గురించి గంటలు మాట్లాడుకుంటాం. కానీ అవి సివిల్ సర్వీసెస్లో వస్తాయని మీకు తెలియదు. అందుకని నేను కంకణం కట్టుకొని సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. నేను దాదాపుగా ఒక 6-7 years సివిల్స్ ఎగ్జామ్ చదివాను. ఇదే రిలవెంట్ సిలబస్తోనే. ఇంటర్మీడియట్ కూడా ఇదే సిలబస్, డిగ్రీ ఇదే సిలబస్, ఎంఏ ఇదే సిలబస్, ఎంబీఏలోను నేను ఫైనాన్స్ చదివాను. ఇవన్నీ చదవటం ఎందుకంటే కేవలం సివిల్ సర్వీసెస్కి రావడం కోసం. అందుకే ఎంకరేజ్ చేస్తున్నాను మిమ్మల్ని, మీరు ఉండండి. మా వంతుగా మీరు కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే నా వంతుగా నేను కొంత మీకు హెల్ప్ చేస్తాను. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి కాస్త నేను కొద్దిగా హెల్ప్ చేయగలుగుతాను. అంటే మీకు ఫీజుల విషయాలు. అంతేగాని మీరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. ఓకే, రైట్. సో కాబట్టి మీరు ఈ విషయాలు అందరికీ చెప్పండి. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. చాలామంది తెలుగులో రాయొచ్చా అంటున్నారు. రాసి 3వ ర్యాంకే కొట్టారండి అని చెప్తున్నాం. ఇప్పుడేం కొత్తగా ఏం రాయట్లేదు. లాస్ట్ 40 years నుంచి ఎవరో ఒకరు తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అవుతున్నారు. కాకపోతే అది మీ అందరికీ తెలియట్లేదు. అది మీరు ఎక్కడో మారుమూల నుండి తెలుస్తుందా, అక్కడ పేపర్లో రాయరు ఏ మీడియంలో చదివారు ఇళ్ళని. మ్యాక్సిమం ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు, నార్త్ ఇండియాలో హిందీలో రాస్తుంటారు. కాబట్టి ఆ 2 మీడియాలు ఉంటాయేమో అనుకుంటారు మీరు. రాజ్యాంగం గుర్తించిన 18 భాషల్లో ఏ భాషలో అయినా సరే సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, క్లియర్. ఓకే, ఇంతకన్నా నేనేం చెప్పను. కాబట్టి మిమ్మల్ని మీ మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కోచింగ్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండి, మీరు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ రోజుల్లో అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మన ఎకానమీ బాగుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాంటప్పుడు మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా లిమిటెడ్ స్ట్రెంత్ ఉండి, నాలాగా మీకు అందుబాటులో ఉన్నటువంటి డైరెక్టర్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. మీరు కోచింగ్ తీసుకోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి, క్లాసెస్ వినండి. అల్టిమేట్గా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఐఏఎస్లో అవ్వండి. అది నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ.